కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కార్పొరేటర్ మతతత్వ విధానాలకు వ్యతిరేకిస్తూ కార్మిక రైతు ప్రజాస్వామ్య హక్కుల సాధనకై ఏఐటీసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు, హెచ్ఎంఎన్ఎస్ తదితర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులు ఎం నరసింహ, ఆర్డి చంద్రశేఖర్, వెంకటేష్, నర్సయ్య, అనురాధ అధ్యక్ష వర్గం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులు ఎస్ బాలరాజు, నాగన్నగౌడ్, పాలడుగు భాస్కర్, సుదర్శన్ రావు, రాంబాబు యాదవ్లు ప్రసంగిస్తూ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనేక పోరాటాలతో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానాల్లో 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికులు నడ్డి విరిచిందని, కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్తి పలికి సమ్మె హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. ఇక పీఎఫ్, ఈఎస్ఐ వెల్ఫేర్ బోర్డును నిర్వీర్యం చేయడం దారుణమని, తిరిగి 12 గంటల పని దినాన్ని అమల్లోకి తేవడం దారుణమని విమర్శించారు. తెలంగాణ ఏఐటీసీ రాష్ట్ర సమితి తరఫున మీ అందరికీ మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా మనం నిరసన కార్యక్రమాలు, సమ్మెలు, గ్రామీణ భారత్ బంద్ ఎందుకు నిర్వహిస్తున్నామో మీ అందరికి తెలియాల్సినటువంటి విషయం ఉన్నది. దేశాన్ని చూస్తే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతకుముందుకు ఎప్పుడు కూడా ఏ ప్రధానమంత్రి కూడా ఇంత అధ్వానంగా ప్రజల మీద దాడి చేసి, కార్మికుల మీద దాడి చేసి, రైతుల మీద దాడి చేసి వారికి ఉన్నటువంటి హక్కుల్ని కాలరాసినటువంటి వారు ఎవరూ లేరు. కేవలం నరేంద్ర మోడీ మాత్రమే అధికారానికి వచ్చిన తర్వాత అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి కార్మికులు సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలుంటే అందులో 29 చట్టాలను సమూలంగా మార్చేసి 4 కోడ్లు తీసుకొచ్చి అవి కూడా కార్మికులకు ప్రయోజనం కలిగేది కాదు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు, బడా వ్యాపారస్తులకు మేలు చేసేందుకోసం ఆ 4 కోడ్లు తీసుకొచ్చి అవి రద్దు చేయాలని చెప్పేసి మనం ఇప్పటికే ఈ దేశంలో 26 సార్లు సమ్మె చేసినాం. ఈ రోజు 27సారి జరుగుతుంది ఈ దేశంలో సమ్మె. గతంలో జరిగిన సమ్మెలో 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటే ఈనాటి సమ్మెలో 50 కోట్ల మంది కార్మికులు, రైతులతో సహా విద్యార్థులు, యువకులు, కార్మికులు అందరూ కూడా మమేకమై ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె. అదే సందర్భంలో చూస్తే ఈ ప్రభుత్వం మనం చూస్తాం అధికారానికి వచ్చిన తర్వాత కేవలం కార్మికుల మీదనే కాదు ప్రజల మీద కూడా దాడి చేస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచింది. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగినాయి. కార్మికులు చేసినటువంటి నిజ వేతనాలు తగ్గుతున్నాయి. ఆ విధంగా వారి యొక్క ప్రజల యొక్క జీవన విధానం తగ్గి ఈరోజు పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు మరిన్ని లాభాలు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మొన్ననే చెప్తున్నాడు పార్లమెంటులో, మళ్ళీ నిర్మలా సీతారామన్ గారేమో 50 కోట్ల మంది అయ్యారని చెప్తున్నారు. ఎట్లయితారు? 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు, అదేవిధంగా ధరలు తగ్గించలే, ప్రజలకు ఉద్యోగాలు లేవు, వ్యాపారం చేసుకున్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు. ఈ విధంగా కార్పొరేట్ శక్తుల యొక్క ఆస్తుల్ని పెంచేందుకోసం ఈ ప్రయత్నం చేస్తుంది. అందుకే ఒక పక్క పేదరికం విపరీతంగా పెరుగుతుంటే మరొక పక్క ధనవంతుల యొక్క ఆస్తులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ వ్యత్యాసం పెరగడం వల్ల ఈ దేశంలో మరిన్ని పోరాటాలు, ఉద్యమాలు వస్తాయి తప్ప ఈయన సామరస్యం కోసం ఈనాడు యావత్తు మెజారిటీ తినాలంటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఉండాల్సినటువంటి అవసరం లేదు. అందుకే నినాదం ఇచ్చారు. ఏదైతే బీజేపీ రాజ్యాధికారం అంటే చేస్తుందో, పెత్తనం చెలాయిస్తుందో, ఆ పెత్తనం పోవాలంటే తప్పనిసరిగా పోరాటం తప్ప వేరే మార్గం లేదు. ఆ పోరాటంలో కార్మికులే కాదు, ఈనాడు కర్షకులు, విద్యార్థులు, యువకులు, కార్మికులు అందరూ కలిసి వస్తే పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద మనం తిరుగుబాటు ఉద్యమాలు చేసి రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారు సంఘ పరివార్ నుంచే అధిక మొత్తంలో సభ్యులు చేసిండు. అది కూడా రైతులకు గొడ్డలి పెట్టుగా తయారు చేసిండు. అందుకే ఈరోజు మళ్ళీ ఢిల్లీలో ఉద్యమం మొదలైంది మిత్రులారా. అదే కార్మిక చట్టాలు మనం మొత్తుకుంటున్న కార్మిక యూనియన్లను రద్దు చేసే మార్గాన్ని కార్పొరేట్ శక్తులకు సుగమం చేయడానికే నరేంద్ర మోడీ పూనుకున్నారు మిత్రులారా. మనకెందుకు లేని కూర్చుంటే రేపు ఏ చట్టంలో కానీ, లేబర్ కోడ్ కానీ, లేబర్ యాక్ట్ కానీ భారతదేశంలో షోకేసులకు పోయి పుస్తకాలు పెట్టుకునే పరిస్థితిని నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేస్తున్న మిత్రులారా. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ ఈ భారతదేశంలో మినిమం సపోర్ట్ రిలయన్స్, ఆదాని, అందాని
మరి మిగతా అందరికీ అందుబాటులో వాళ్ళు మాల్స్ పెట్టి సూపర్ మార్కెట్ పెట్టి రైతులని ఏకదాటిగా నట్టి విరిచేటందుకు దోచుకునేటందుకే ఈ యొక్క ఎంఎస్పీ అమలు చేయట్లేదు నరేంద్ర మోడీ గారు. ఇలా కార్మిక చట్టాల విషయంలో ఒక కంపెనీకి మనం వెళ్ళి కార్మికులు ఈరోజు ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఇండస్ట్రియల్